అందరికి నమస్తే. రైతుల మీద కేసులు బుక్ చేసిన పోలీసులు. ఎందుకంటే కడుపు మండి, రుణమాఫీ కాకపోతే కడుపు మండి రోడ్డెక్కి శవయాత్ర చేసిండ్రు. సీఎం శవయాత్ర చేసిండ్రు. ఎక్కడ జరిగిందంటే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడిలో చేసిండ్రు. ఆ రుయ్యడిలో 13 మంది రైతుల మీద పోలీసులు కేసు నమోదు చేసారు కాదు, అరెస్ట్ కూడా చేసారు. ఇగో ఇదే వీళ్ళ మీదనే, వీళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు 2 లక్షల రుణమాఫీ చేస్తామా అంటే ఓట్లు వేయడం జరిగింది. కానీ అది తర్వాత ఏం చెప్పిండు, రేషన్ కార్డు వైజ్ గా రుణమాఫీ చేస్తారని చెప్పడం చాలా దురదృష్టకరం. మరి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ విడతలో 6,000 మందికి సాంకేతిక లోపం వల్ల 0 నుంచి 1 లక్షల వరకు రుణమాఫీ జరగాలి. సెకండ్ పేజ్ లో కూడా మినిమం 18,000 మంది సాంకేతిక లోపంతో రుణమాఫీ జరగాలి. తర్వాత 15th ఆగస్టు రోజు 0 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. కేవలం తలమడుగు మండలంలోనే ఇదే రుయ్యాడి గ్రామంలో 3 తప్ప ఎవరికి రైతు రుణమాఫీ జరగలేదు. దయచేసి మీరు ఎలక్షన్లలో ఏమి హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చి మీ ప్రతిష్టను మంచిగా చేసుకోండి. ఇది మాట్లాడినందుకు, ఆ శవయాత్ర చేసినందుకు ఈ 13 మంది రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 4 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. 4 గంటలు. రైతు అనేవాడు కూర్చుంటే పొలం దగ్గర కూర్చుంటాడు, లేకపోతే ఇంటికాడ పొలం పనులు ఏం చేయాలని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. పోలీస్ స్టేషన్లో కాదు, రైతులు కూర్చోవచ్చింది పోలీస్ స్టేషన్లో కాదు. మీరిచ్చిన హామీ అమలు చేయనికే మీకు వీలు కాక, మీరు అమలు చెయ్యక, మీరిచ్చిన హామీ అమలు చేయక రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఎవరికి నష్టం తెలుసా? మీకే నష్టం, ప్రభుత్వానికి నష్టం. ఇందులో మీ ఫెయిల్యూర్ ఉంది తప్ప రైతుల ఫెయిల్యూర్ కాదు కదా. మీరు చెప్పింది మీరు, విన్నది వాళ్ళు, ఓట్లేసింది వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే రుణమాఫీ అవుతుందా? ఆ రుణమాఫీ అయినాక వదలరు మిమ్మల్ని. వాళ్ళే కాదు, చాలా గ్రామాల్లో శవయాత్రలు జరిగినాయి, చాలా గ్రామాల ధర్నాలు, హైవేల మీద ధర్నాలు చేస్తున్నారు రైతులు. మీరు ఇచ్చిన మాట మీద నిలబడలేక మీ సమస్య అది, రైతుల సమస్య కాదు. ఇంకా రైతులను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత ఇంకా మీరు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదేమో. అవసరం లేదు. మీరు వచ్చిన 8 నెలల గవర్నమెంట్కి మేము ఏం చేస్తాం, వచ్చింది మొన్ననే కదా, 8 నెలలు అయ్యింది కదా, పసిగుడ్డు పసిపిల్ల అంటారు. రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా. ఇదేనా మీ పసిగుడ్డ ప్రభుత్వం చేసే పని? ఆదిలాబాద్ ఏమవుతుంది? ఆదిలాబాద్ ఒక్క జిల్లా కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి. వాళ్ళ ఊరిలోనంట 3 అయిందంట. చెప్పుకుంటే నవ్వు కాదు, అసలు ఎవరి పేరు చెప్పుకొని నవ్వుకోవాలని కూడా తెలియదు. అన్నిటితో నవ్వుకోవాలి, ఒక నోటితోనే కాదు. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో. రుణమాఫీ అనేది ఒక మోసాన్ని రైతులు గ్రహించారు. రైతులు ఈ విధంగా బయటకు వచ్చిండ్రు. వాళ్ళ కడుపు మండితే బయటికి రాకూడదా? అంటే మిమ్మల్ని అంతకుముందు మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు, మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ దగ్గరకు పోలీసులు వస్తేనేమో పెద్ద హైడ్రామా, 4 కెమెరాలు పెట్టుకొని హైడ్రామా చేసేవాళ్ళు. పాపం రైతులు కదా, వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. చాలామంది రైతుల దగ్గర పెద్ద సెల్ ఫోన్ ఉండదు, చిన్న ఫోన్ ఉంటుంది. ఫోన్ వస్తే మాట్లాడతారు అంతే. అందుకే నీకు ఆ వీడియోలు, ఫోటోలు తీయలేకపోయినాం. కానీ రైతులను పోలీస్ స్టేషన్ వేసిన తర్వాత ఇంక మీరు రైతు ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, మాది ప్రజాపాలన ఇట్లాంటివి బంద్ చేసేయండి. ఇంకేమొద్దు, ఇంకా చాలు. ఇప్పుడు ఏంటంటే రైతులకందరికి వార్నింగ్ అనమాట. మీకు రుణమాఫీ కాకపోయినా ఇంట్లో మర్చుకొని పండుకోండి. మీరు బయటకు వచ్చి లొల్లి చేస్తే ఇట్లే కేసులు పెడతామని. కనీసం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వదిలేసి 24 అవర్స్ అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం దాని మీద కనీసం అయ్యో తప్పైంది, అయ్యో అట్టెట్లయింది, అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడలే, ముఖ్యమంత్రి మాట్లాడలే, ఆయన హోంశాఖ మంత్రి ఆయన మాట్లాడలే, ఒక్కరు కూడా కిక్కుమంటలేరు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతలేరు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతలేరు. ప్రజాప్రతినిధులు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఇంకా ఏం మిగిలింది తెలంగాణలో? ఇదేనా మార్పు? రైతులను తీసుకుపోయి 4 గంటలు కూర్చోబెట్టడమా? పాపం వాళ్ళకి తిండినే పెట్టలేదు 4 గంటలు. దేశానికి తిని పెట్టి రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినరు. ఇక మీరు ఇంకా రుణమాఫీ మీరు చేసారు కానీ రైతులు ఏమైనా టైంపాస్ కాక రోడ్లు ఎక్కిర్రా? మీరు రుణమాఫీ మొత్తం చేస్తే వాళ్ళకు పని లేక పాట లేక వచ్చి రోడ్లు ఎక్కినరా? వాళ్ళు ఎవరిని వాళ్ళకు పొద్దుపోక వచ్చి శివయాత్ర చేస్తారా? మీ మీద కోపమా? మీరు రుణమాఫీ చేయలేదు,
రుణమాఫీ కాలేదు. మీరు దాన్ని సమీక్షించుకోవాల్సింది పోయి రైతుల మీద కేసులు పెట్టి రైతులు భయపడతారా? ఓ ఇట్లాంటి వాళ్ళు ఇంతమంది చూసింటారు. రైతులు చాలామంది ముఖ్యమంత్రులను చూసిండ్రు, చాలామంది మంత్రులను చూసిండ్రు. వాళ్ళని ఊరించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కేసులు పెడితే ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాపాలన? ఇంకేం మార్పు? ఇదేనా మార్పు? తెలంగాణ జనం కోరుకున్న మార్పు ఇదా? రైతులకు క్షమాపణ చెప్పాలి. అసలు ఏ ప్రభుత్వం చేసినా తప్పే రైతుల విషయంలో. వాళ్ళకి మీరిచ్చిన హామీ వాళ్ళు అడిగిర్రా? 2 లక్షల రుణమాఫీ హామీ ఏమని అడిగినరా వాళ్ళు? మీరు కదా హామీ ఇచ్చింది. ఉరికిపోయి బ్యాంకులో పడిపోయి తెచ్చుకోపర్రి, రేపే చేస్తా ఎల్లుండే చేస్తామని చెప్పింది మీరు కదా. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారా? ఇక ప్రజలారా ఆలోచించండి. మీరు రైతుల మీద కేసులు బుక్ చేసిన వాళ్ళు రేపు ఎవరి మీదైనా కేసులు బుక్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన హామీల మీద అడిగితే కేసులు బుక్ అవుతాయి. మాకు పలా న్యాయం జరగాలని చెప్తే కేసులు బుక్ అవుతాయి. మీరు నాకు హామీ ఇచ్చిరు, లేకపోతే మీరు నాకు చేస్తామన్నారు, లేకపోతే పలానా ఎమ్మెల్యే కబ్జా చేసిండు, పలానా మంత్రి మాకు ఇంటికి వచ్చిండు, మా గల్లీకి వచ్చిండు, మాకు రాలేదు, మా గల్లీలో ఏ పోయిండు, శంకుస్థాపన చేసిండు, ఇప్పటిదాకా స్టార్ట్ కాలి, ఏం అడిగినా కూడా తీసుకుపోయి జైలు నొక్కుతారు అనుకుంటా. ఇక ఇక్కడ దాకా ఫస్ట్ స్టేజ్ ఇది. కేసులు బుక్ చేసి పోలీస్ స్టేషన్ 4 నెలలు కూర్చోబెట్టడం ఫస్ట్ స్టేజ్. ఇంకా ముదురుతుంది కేసులు ముదిరి లాస్ట్కి తీసుకుపోయి ఏడేస్తారు. అది ఒక్కడే మిగిలింది. 8 నెలల గవర్నమెంట్ చేయాల్సిన పనా ఇది ఇందిరమ్మ రాజ్యమా? దీన్నే మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పదలుచుకున్నారా? ఏమవుతుంది గవర్నమెంట్, ఏమవుతుంది తెలంగాణలో? రైతులకు ఇచ్చిన ఇష్యూ మీద ప్రభుత్వం సమీక్షించుకోవాలి ఖచ్చితంగా. రైతుల మీద కేసులు ఎత్తేయాలి అవసరమైతే కాదు, ఎత్తేయాల్సిందే. ఎత్తేయకపోతే మీరే బలవుతారు దానిలో. ఇంకా రేపు చాలామంది రైతులు వస్తారు రోడ్ల మీదకి. రుణమాఫీ కాలేదు కాబట్టి వస్తారు. మీరు వానాకాలం రైతు బంధు, రైతు భరోసా కూడా వేయలేదు, దాన్ని కూడా వస్తారు. కేసులు బుక్ చేస్తారా? ఇదేం ప్రజాస్వామ్యం? ఖచ్చితంగా నాలాంటి వాళ్ళందరూ ప్రశ్నిస్తారు మిమ్మల్ని. రైతుల విషయంలో ప్రభుత్వం ముసలి కన్నీరు అవన్నీ మానుకోవాలి. రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. మీ తప్పు ఉంది, రైతుల తప్పు లేదు దీనిలో. రైతుల తప్పు ఉన్నప్పుడు మాట్లాడదాం. రైతుల తప్పు లేదు, మీది తప్పు, గవర్నమెంట్ తప్పు. మీరు చేసిన మోసం మీరు. అసలు మీ మీద కేసులు పెట్టాలి రైతులు, రివర్స్ కేసులు పెట్టాలి రైతులు మీ మీద, మాట ఇచ్చి తప్పిండని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.